గత 3 నెలల నుండి పేషెంట్లకు మందులు సప్లై చేయడంలో యాజమాన్యం విఫలమైంది. కారణాలు ఏం చెప్పినా కార్మికులకు మందులు ఇవ్వడం లేదనేది వాస్తవం. ఇవాళ దీర్ఘకాలిక వ్యాధులు, బీపీ, షుగర్, హార్ట్ పేషెంట్లు ఉన్నటువంటి ఉద్యోగులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ పిల్లలు ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది. దీని పలుమార్లు గుర్తింపు సంఘం యాజమాన్యం దృష్టికి తీసుకపోతే అగదేస్తున్నాం, లోకల్ పర్చేజ్ చేస్తున్నాం, ఇవో ఇస్తున్నామని చెప్తున్నారే కానీ సమస్యను పరిష్కారం చేయడంలో తీవ్రంగా ఘోరంగా యాజమాన్యం విఫలమైందని మరొకసారి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. వేల కోట్ల రూపాయల లాభాలు తెస్తున్నటువంటి కంపెనీలో ఇవాళ మందులు అనేటువంటిది చాలా చిన్న విషయం. దానికి సిఎండిఎండి గారేమో సరియగు పద్ధతిలో కింద ఉన్నటువంటి దానికి సంబంధించిన సీఎంఓ వాళ్ళు సరియగు పద్ధతిలో పైకి పెట్టలేదని ఇట్లాంటి సిఎండిఎండి గారు చెప్తున్నారు. వీళ్ళేమో లోకల్ పర్చేజ్ చేస్తున్నాం అంటున్నారు. ఆ లోకల్ పర్చేజ్ అందడం లేదనేది వాస్తవంగా జరుగుతూ ఉన్నది. ఇవాళ సింగరేణి కంపెనీలో వేల కోట్లు ఉన్నాయి. ఇప్పుడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి దోషి పెడుతుంది కంపెనీ. సిఎండిఎండి గారు వేల కోట్ల రూపాయలు రావాల్సిన డబ్బులు పక్కకు పెట్టేసి కారణాలు ఏమైనా ఇవాళ బంద్ అయితే ఈ 2 రోజులలో 3 రోజులలో ఆ మందులు కొరత తీర్చాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కానీ దానికి భిన్నంగా సప్లై చేస్తున్నాం, ఇస్తున్నాం. కార్మికులకు కడుపు నిండినటువంటి సమస్య, కార్మికులకు సంబంధించి సప్లై చేయనటువంటి క్రమంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇవాళ గుర్తింపు సంఘం నాయకత్వంలో త్రూఅవుట్ సింగరేణిలో అన్ని ఏరియా హాస్పిటళ్లలో ఈ ఇష్యూను మెమోరాండం రూపంలో మేనేజ్మెంట్ దృష్టికి తీసుకుపోయినాం. వెంటనే ఈ సమస్య కనుక పరిష్కారం చేయకపోతే సింగరేణిలో తిరుగుబాటు తప్పదని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను.